వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున ఏ విధంగా విధులు నిర్వర్తించాలో మరియు ఈవీఎంల పనితీరు గురించి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కల్పించినట్లు చెప్పారు. పిఓస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఏపీఓస్ అంటే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్. వాళ్ళు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ చూస్తారు. వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది, మొత్తం జిల్లాలో ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలిలో కూడా 488 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతుంది. నిన్న జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఉంది. తర్వాత మనము సెకండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం మేలో. తర్వాత ఇంకొక ట్రైనింగ్ మనము ఇస్తాము వాళ్ళు అందరికీ. సో దట్ పోలింగ్ చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ పోలింగ్ మనకు కావాలి. అందుకని 3 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనము ఇస్తాము. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మార్చిపేటలోని అక్షరగీత విద్యానికేతన్ నందు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి కె కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించి విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ విధులు, అగ్నిమాపక శాఖలో వాడే నివారణ పరికరాల గురించి విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా ఆపదలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా రక్షించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ప్రమాదాలు జరగకుండా జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఫైర్ టెండర్ ఉపయోగించి అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో మాక్ డ్రిల్ ద్వారా విద్యార్థులకు తెలియపరిచారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మన స్కూల్ అక్షరగీత విద్యానికేతన్లో ఫైర్ ఎక్స్టింగ్విష్ గురించి ఈ వారోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఇది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. వివిధ రకాలైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కామన్గా జరుగుతాయి, ఎక్కువగా సమ్మర్లో మరీ ఎక్కువగా జరుగుతాయి. అవన్నీ కూడా ఎలా ఎదుర్కోవాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక అవగాహన కల్పించడం కోసం వీరిచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు. చాలా చాలా ఎక్కువగా పిల్లలు నాలెడ్జ్ గ్యాదర్ చేశారు. ఈరోజు 3వ రోజు ఈ స్కూల్ అక్షరదీప్తి స్కూల్లో ఆహ్వానించి పిల్లలందరికీ గ్యాస్ మీద, పెట్రోల్ ఫైర్స్ అయినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరిగినప్పుడు ఎట్లా రక్షించుకోవాలని కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మాకు, మా స్టాఫ్ అందరికీ తెనాలి అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చామండి. ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ యాజమాన్యాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ అగ్నిప్రభ వారోత్సవాలు మన 14 నుంచి 20 తారీఖు దాకా. ఇవి 1944 ఇంతకుముందు బొంబాయిలోని డక్ యార్డ్లో 66 మంది మా వాళ్ళు చనిపోయారు. ఫైర్ డిపార్ట్మెంట్ 366 మంది క్షతగాతులయ్యారు. వారందరికీ స్మారకంగా మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడానికి, ఆస్తి నష్టం, ప్రాణి నష్టం జరగడానికి అప్పటి నుంచి ఇండియా లెవెల్ ఇండియా ఫైర్ స్టేషన్ మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. రేపు శనివారం దాకా 20 తారీఖు దాకా వారోత్సవాలు జరుగుతాయి సార్. అమంతలూరు మండలం ఎలవరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను నక్కానంద్ బాబు పరామర్శించి ధైర్యం తెలిపారు. డాక్టర్స్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు.
శ్రీరామనవమి వేడుకలకు పట్టణంలోని ప్రముఖ రామ మందిరాలు ముస్తాబయ్యాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. రెండో భద్రాద్రిగా పిలువబడే తెనాలిలో శ్రీరామనవమి వేడుకలకు పట్టణంలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం, మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలువబడే రామ మందిరం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమయ్యాయి. ఆలయాల వద్ద చెలవ పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మన దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ మరియు గరుడు ముద్ర ప్రసాదం వినియోగం జరుగును. అనగా ఈ గరుడు ముద్ర ప్రసాదం వలన ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన యోగ్యత, మరియు వివాహం కాని వారికి వివాహ యోగ్యత మరియు శరీర ఆరోగ్యత కలుగును. ముఖ్యంగా 17వ తేదీ అనగా రేపు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ, తదనంతరం ఉదయం 9 గంటలకు సీతారామచంద్ర స్వామివార్ల ఎదుర్కోళ మహోత్సవం జరుగును. ఆ తదుపరి ఎదుర్కోళ మహోత్సవం అనంతరం స్వామివారు కళ్యాణి వేదికను అలంకరిస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అతి వైభవపేతంగా జరుగుతున్నది. సాయంత్రం గ్రామోత్సవం జరుగును. కనుక మన దేవాలయంలో జరిగే కార్యక్రమాలని తొలగించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. కృష్ణా నదిలో చెక్ డ్యాం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ మండల పరిధిలోని తుములూరులో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని, మరలా అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతైనా అవసరమని రోడ్లు చూస్తే గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో ఒక ప్రణాళికతో కొల్లిపర మండలాన్ని అభివృద్ధిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపినట్లు వెల్లడించారు. మరలా మనం అధికారంలోకి వచ్చాక మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. 35 కోట్లతో నాడు రక్షిత తాగునీటి పథకాన్ని తీసుకువచ్చి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటి కొరత లేకుండా చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం పర్యవేక్షించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. పట్టణంలో 3వ రోజు కొనసాగిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.